Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రక్తదానం చేద్దాం చిరంజీవులం అవుదాం అనే నినాదంతో సెప్టెంబర్ 2వ తేదీన మాగంటి కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ తెలిపారు. గురువారం తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 1000 యూనిట్లు రక్తం సేకరించి 1000 మంది ప్రాణాలు నిలబెట్టాలన్నారు. జనసేన నాయకుడు బొలిశెట్టి రాజేష్ మాట్లాడారు. ఇప్పుడు ఆ కార్యక్రమం అంతా కూడా మనం విడివిడిగా వద్దు, ఏ ప్లేస్ లో ఆ ప్లేస్ లో కేకులు కట్ చేసుకునే విధంగా వద్దు అనుకునే మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నాం. కాబట్టి నియోజకవర్గం మొత్తానికి కలిపి మనం ఒకచోటే చేస్తున్నాం. అదే మెగా ఈవెంట్, అదే మన ఈ బ్లడ్ బ్యాంక్ ఇది. సో మీరందరూ కూడా దయచేసి 2వ తారీఖున పొద్దున్న 8:30కి మన మాగంటి దగ్గరికి వస్తే అక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అవసరమైతే అక్కడే కళ్యాణ్ గారికి మనందరం కలిపి ఒకేసారి విషెస్ తెలియజేసుకుంటూ ఒక 10 నిమిషాలు పడుతుందండి ఒక మనిషికి మనం బ్లడ్ తీయాలంటే. సో వితిన్ మధ్యాహ్నం 12 లోపు మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. మీరు అందరూ దానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ డిసిప్లైన్డ్గా నడుపుదాం. 5 బ్యాంక్స్ నుంచి వస్తున్నారు కాబట్టి 5 బ్యాంక్స్కి కూడా సమానంగా మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కూడా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటున్నారు, వారందరికీ బ్లడ్ ఉండట్లేదని చెప్పేసి నిన్నే DCHS గారు కూడా అడిగారు. సో మనం ఏదైతే మనం తీసుకుంటా ఉన్నామో దాని నుంచి కొంత గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా కొంత ఎక్కువ అవసరం లేదు, వాళ్ళకి ఒక 50 నుంచి 100 యూనిట్ల లోపు వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకోవడానికి కెపాసిటీ ఉంది అన్నారు. కాబట్టి దాని వరకు కూడా మనం అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే. సేమ్ టైం ఇది మనం ఇంత మెగా ఈవెంట్ చేస్తున్నప్పుడు దీనికి CCT నుంచి కూడా, అంటే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా వారు కూడా మనకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మాధవి మేడం గారు కాల్ చేసి మీరు ఏదైతే చేస్తా ఉన్నారో అది చాలా మంచి కార్యక్రమం, ఖచ్చితంగా దానికి మా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పేసి వారు తెలియజేయడమే కాకుండా చిరంజీవి గారి సంతకంతో వచ్చే సర్టిఫికేట్స్ని కూడా మనకు అందజేస్తామని చెప్పేశారు. ఏదైతే పేరుందో ఆ పేరుతో సహా మనకి వారు అందజేస్తారని చెప్పేసి మనకి ఈ విషయాన్ని కూడా వారు తెలియజేశారు. కాబట్టి మీరందరూ ఆ రోజున వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ఆ సర్టిఫికేట్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ చిరంజీవి గారు సంతకంతో వచ్చే సర్టిఫికేట్ కూడా మీకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పత్రికా సోదరులకి, జనసేన నాయకులకి, అలాగే ముఖ్య అతిథిగా మా యూత్ ఐకాన్ రాజేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. సెప్టెంబర్ 2వ తారీఖుని డిప్యూటీ సీఎం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మెగా అభిమానులు అందరూ కూడా ఆరాధ్యమైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో సేవా కార్యక్రమాలు అన్నదానం చేయడం, లేకపోతే మొక్కలు నాటడాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయడంలోనే నిమగ్నమైందే ఈ చిరంజీవి యువత, మెగా యువత, పవన్ కళ్యాణ్ అందరూ యువత అంతా కూడా. కానీ ఈ సంవత్సరం ఆయన డిప్యూటీ సీఎం అవ్వడమే కాకుండా ఒక మంచి పాలనకి తీసుకెళ్లడంతో పాటు ఓ మహోన్నత కార్యక్రమాలకి ఆయన చేస్తున్న శాఖలన్నింటికి కూడా ఆయన సేవ చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి కార్యక్రమం చేయండి, మనం సేపు అన్నదానాలు ఇవన్నీ చేస్తున్నాం, కానీ ఒక మంచి కార్యక్రమం అందరూ ఏకతాటి మీద వచ్చి ఒకే ఒక కార్యక్రమం చేయమని ఆయన పిలుపునివ్వడం, దాని వెంటనే రాజేష్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సెప్టెంబర్ 2వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
పండగ వాతావరణం జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడేపల్లి నియోజకవర్గ డైనమిక్ లీడర్ మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 1000 బ్లడ్ యూనిట్స్ సేవ్ 1000 లైఫ్స్ అని చెప్పి ఒక నినాదంతో రక్తదానం చేద్దాం, చిరంజీవులు అవుదాం అనే నినాదంతో తాడేపల్లి నియోజకవర్గంలో ఏదైతే మరి మన బొలిశెట్టి రాజేష్ గారు పిలుపు మేరకు మనందరం కూడా బ్లడ్ ఇవ్వడానికి మాగంటి కళ్యాణ మండపానికి రావడం జరగాలి. మొత్తం తాడేపల్లి పట్టణం అలాగే 2 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి నేను సైతం అని చెప్పి బ్లడ్ ఇవ్వడానికి రావాలి. ఎందుకంటే మన బ్లడ్ ఇవ్వడం వల్ల ఇంకో లైఫ్ సేవ్ అవుతుంది. అంతకన్నా గర్వించదగ్గ విషయం ఏమి ఉండదు. మనం ఎంత సంపాదించినా మనం ఇంకొక మనిషికి ఏమీ చేయలేం. ఈ సంక్షేమ పథకాలు కానీ సేవ మెగాభిమానుల్లో అదొక పండుగ రోజు. అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పుట్టినరోజు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా అలాగే రాష్ట్రానికి ఉపయోగపడే శాఖలను కూడా ఆయన తీసుకోవడం, అలాగే రాష్ట్రంలో కొన్ని సంచలనమైన మార్పులు తీసుకురావడానికి ఆయన నాంది పలికారు. అలాంటి నాయకత్వంలో ఈరోజు ఈ పుట్టినరోజుని ఘనంగా జరపాలని మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిర్ణయించడం, అందరూ కాకుండా ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకంగా రూపొందించాలని. ఇప్పుడు అన్నదానాలు చేస్తున్నాం, అన్ని రకాల దానాలు చేస్తున్నాం, కానీ ప్రాణదానం చేయడం చాలా మహత్తరమైంది. ఒక మనిషికి ప్రాణదానం చేయడం అంటే మనం పునర్జన్మ ఇచ్చినట్టే. అలాంటి కార్యక్రమాన్ని ఏదైనా చేయమని బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశించడం, దాన్ని మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు రాజేష్ గారు దాన్ని భుజాన్ని వేసుకుని మన నియోజకవర్గం అంతా ఏకదాటిగా ఒకే కార్యక్రమం చేద్దామని నిర్ణయించి, దాన్ని ఏ విధంగా అంటే మొన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్లకి క్యాన్సర్ నిర్ధారణ చేయడం, అలాగే ఉపయోగపడే కార్యక్రమం చేశారు. ఇప్పుడు ఈ రోజు నియోజకవర్గం మొత్తం మీద అందరూ ఏకదాటికి వచ్చి 1000 మంది బ్లడ్ దానం చేసే విధంగా మా రాజేష్ గారు నిర్ణయించడం, దానికి జనసేన నాయకులు అలాగే మెగా అభిమానులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో బీజేపీ సభ్యత్వంపై అవగాహన కార్యక్రమములో సభ్యాధ్యక్షులు దొంతకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యములో ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పెదప్రోలు వీరరాఘవులు, జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ నరిసే సోమేశ్వరరావు పాల్గొన్నారు. మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలిగా మనం నమోదైన తర్వాత మాత్రమే మన క్రియాశీలక సభ్యత్వం అనేది వస్తుంది. క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలు రుసుము కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే కూడా పురంధేశ్వరి గారు మనకి ఇవాళకి 35 లక్షల సభ్యత్వ నమోదు ఉంది. దీన్ని మనం 75 లక్షల సభ్యత్వ నమోదుకి ఇన్ఛార్జీని పెద్దల్ని పెట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతి కార్యకర్త కూడా సీరియస్ గా తీసుకోవాలి. ఈ నర్సాపురం పార్లమెంట్ ఈ సభ్యత్వ కమిటీకి కన్వీనర్ గా వేసిన వెంకరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న మా బీజేపీ సోదరులు సురేశ్వర కానీ, జిల్లా ఉపాధ్యక్షుడు నాగేష్ గారు, మరి ఇన్ఛార్జి ఇన్ఛార్జి అధ్యక్షుడైన శ్రీనివాసు, అలాగే మరి రాఘవ గారు, మరి గంగాధర్ గారు, దత్తు ప్రసాద్ పనిచేస్తూ ఇది చాలా ప్రాముఖ్యత ఉన్న సందర్భం. ఎందుకంటే 2014లో భారతీయ జనతా పార్టీ కోటం సభ్యులు ప్రభుత్వం ఏర్పడి 19 దాకా మనం 19లో మన సభ్యత్వం చేయడం జరిగింది. మళ్ళీ 24 మళ్ళీ మన అధికారంలో ఉన్నప్పుడు కూటమి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, ఇందులో మళ్ళీ ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోవాలి, సెప్టెంబర్ 1వ తారీఖు రాత్రితో మొత్తం సభ్యత్వాల పార్టీలు రద్దయిపోతాయి. అది మనం ముందుగా గుర్తుంచుకోవాలి. ఎవరైతే సెప్టెంబర్ 2 నుంచి మళ్ళీ సభ్యత్వం చేస్తారో వాళ్ళు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అవుతారు. ఎందుకంటే అప్పుడు కాకుండా సభ్యత్వాన్ని రద్దు చేయబడతాయి. అందుకని ఇప్పుడు ఇది కూడా ఒక పారదర్శకంగా ఒక కమిట్మెంట్తో సిస్టమేటిక్గా దేశవ్యాప్తంగా ఈ సభ్యత్వ కార్యక్రమం 45 రోజులు ప్రోగ్రాం. ఇందులో చాలా విషయాలు చెప్పారు, ఇంకా చెప్తారు.
ఇంకా వివిధ ట్రైనింగ్ ప్రోగ్రాంలు అవకాశాలు జరుగుతాయి. దీంట్లో మనకి ఇందాక వెంకరెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పడం జరిగింది, మండలానికి 3 పేర్లు అడిగి. కానీ ఇందులో మండలానికి ఒక 3 కూరు మీద ఇన్ఛార్జ్ కాకుండా ఒకళ్ళు వేసాం మనం. తాడేపల్లి మండలానికి పంచమంది నాగేశ్వరరావు, పట్టణానికి గంగాధరరావు గారు, అలాగే పెద్దపాడు మండలానికి నరసింహ సోమేశ్వరరావుని ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఒక 3 పేర్లు ఇమ్మన్నారు. 3 పేర్లు మన రామరాజు దక్షిణ కోకన్ గారు, బెనర్జీ గారు, నరసింహమూర్తి గారు 3 పేర్లు పంపడం జరిగింది. అది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు మనకి నియోజకవర్గానికి సంబంధించి. ఇంకా దీంట్లో వివిధ మోర్చా నాయకులు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, అలాగే మండల అధ్యక్షులు, పై స్థాయి నాయకులు అందరూ కూడా ఇందులో మెంబర్లు అవుతారు. అంటే మోర్చా అధ్యక్షులు అందరూ కూడా పరిస్థితి వచ్చినప్పుడు అది మనకి చాలా రిమార్క్స్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక వ్యక్తి క్రియాశీలక సభ్యత్వం చేయాలి అంటే 100 మెంబర్లు జాయిన్ చేయాలనే ఆలోచనతో కంగారులో మనం ఎవరో కొంత వేగ్గా ఫోన్ నెంబర్ తీసుకుని 8800002024 మిస్డ్ కాల్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి అతని అడ్రస్ మనం ఫుల్ఫిల్ చేసేస్తాం. అది అతనికి తెలీదు. అతనికి తెలియకుండా జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా మనం జాయిన్ చేయడం వల్ల మన రిఫరల్ కోడ్ ఎప్పుడైతే పెట్టుకుంటామో పల్ల వ్యక్తి ద్వారా ఒక తప్పుడు సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వానికి అందిందనే సంకేతం ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరగకూడదనే ఆలోచనతో మాత్రమే ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దయించి మనం ప్రతి బూత్ స్థాయిలో ఎక్కడైనా సరే ఇవాళ తక్కువగా ఉన్న సంఖ్యాపరంగా తక్కువగా ఉన్న పక్క వ్యక్తులు ఇవాళ నా బూత్లో నేను 100 కంప్లీట్ చేస్తే పక్క బూత్లో ఏదైనా వీక్గా ఉన్నప్పుడు అక్కడ కూడా మనం ఆ బూత్లో కూడా మనం అక్కడ ఫుల్ఫిల్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇవాళ ప్రతి బూత్కి 25 మంది సభ్యుల్ని చేర్చుకునే అవకాశం ఈ సభ్యత్వం ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఇది అవసరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఇవాళ ప్రతి బూత్ లో కూడా మనకు ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఉన్నటువంటి ఉపాధ్యక్షులు ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీనివాసరావు గారికి మరియు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ గవర్నీయులు కేతూరు తారాజీ గారికి, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు గారికి మరియు పెద్దపూరి వేదరావు గారికి, అలాగే నరసింహ సోమేశ్వర గారికి, కొండపల్లి నాగేష్ గారికి, గంగాధర్ గారికి, వివిధ మోర్చా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సమావేశం మన సభ్యత్వం ఎలా నమోదు చేయాలి అనే దాని మీద ప్రశిక్షణ కింద ఈ కార్యక్రమాన్ని ప్రతి మండలంలో ప్రతి టౌన్లోనూ కూడా మనం ఈ నెల 25, 26, 27, 28 తారీఖు నుంచి జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మన తాడేపల్లి పట్టణంలో జరుపుకుంటాం. ముఖ్యంగా ఈ సమావేశ ఉద్దేశం పెద్దలందరూ కూడా తెలియపరిచారు. కానీ నేను మీకు సభ్యత్వ ప్రముఖంగా ఉన్నాను కాబట్టి తాతయ్య గారు పిలిచారు కాబట్టి నేను రాష్ట్ర పార్టీ ఏ వచ్చిందో దాని ప్రకారం మీకు చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మన భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆరోపించిందో ఎవరో ఒక లేట్ చెప్పండి. ఎప్పుడు ఆరోపించింది అంటే ఎప్పుడు పుట్టినరోజు చెప్తుంది? బీజేపీ పుట్టినరోజు ఎప్పుడండి? థ్యాంక్స్ అండి. మనకి భారతీయ జనతా పార్టీ మనకి 1940 ఏప్రిల్ 6ని ఆరోపించింది. అంతకుముందు మనకి జనసంఘ్ నుంచి పార్టీ విడిపోయి బీజేపీ కింద మనకు ఆరోపించింది. మనకి భారతీయ జనతా పార్టీ ఆరోపించినప్పుడు దీనికి మూల స్తంభాలు మన వాజ్పేయి గారు, అలాగే అద్వానీ గారు దీనికి మూల స్తంభం. వారు ఈరోజు నిర్మించారు కాబట్టి పార్టీ మనకు అప్పుడు లోక్సభ స్థానాలు 2 స్థానాలు ఉండేవి. కానీ ఏ దేశమైనా సరే ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఒక పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టగానే అది గొప్ప కాదు. కళాశాల విద్యార్థులకు ఒక దిక్సూచి కావాలని పెంటపాడు MU2 టీవీ రామకృష్ణ అన్నారు. గురువారం పెంటపాడు DRG ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం,
ప్రథమ సంవత్సర విద్యార్థుల ఇండక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. విద్యార్థులు కళాశాల స్థాయి నుంచి లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. దాన్ని గమనించండి. ఇవాళ ఎవరు చేసినా ఇంటర్మీడియట్ వరకు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చదవాలనుకున్నారు? ఇంటర్మీడియట్ వరకు ఇంజనీరింగ్ ఒకటే, దట్టు ఎంపీసీ. కానీ ఇక్కడ చదివిన పిల్లలు, ఇక్కడ విద్య నేర్చుకున్న స్టూడెంట్స్ కార్పొరేట్ మనందరికీ తెలిసిన పద్యం చెప్పుకోవాలి. అందరికీ ఇది మనసులో ఉండాలి. అది ఎంతమందికి ఉందనే విషయాన్ని మీరు కూడా గమనించుకోండి. ఇక్కడ మనం వచ్చామా, కాసేపు ఎంజాయ్ చేసామా, 4 గంటలు వేసామా, 4 అరుపులు వచ్చామా, కాలేజీలో ఇదే కాలేజీ అనుకుంటారు మీరు. కానీ ఇది కాదు కాలేజీ. కాలేజీ మన జీవితానికి ఒక దిక్సూచిగా మారాలి, జీవిత అనుభవాలు నేర్పాలి, జీవితానికి ఒక ఆరాధన స్థలంగా ఉండాలి, జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఈ ఆలోచన మీరు చేయకపోతే డిగ్రీ స్టూడెంట్ మా అయితే ఇంకో సంవత్సరంలో ఫైనల్ ఇయర్ బయటకు వెళ్తారు. మీకు ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఈ లక్ష్యంతో మీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఆ లక్ష్యాన్ని అందుకోవాలంటే గురువులు చెప్పేది వినాలి, వాళ్ళు నేర్పేది నేర్చుకోవాలి, వాళ్ళ డైరెక్షన్లో మీరు మీ ఇంట్రెస్ట్ని పెంపొందించుకోవాలి. అందరూ భాషా కోవిదులు అవ్వలేదు, అందరూ సైంటిస్టులు అవ్వలేదు. కానీ మనలో ఉన్న సామర్థ్యం మనకు తెలియాలి. మీరు ఎంతమంది తెలుసో నాకు తెలియదు. మీరు ఆలోచించాలి, ఎప్పటి నుంచి అయినా సరే నా దగ్గర ఏం టాలెంట్ ఉంది, ఏ టాలెంట్లో నేను జీవితంలో అడుగు పెట్టాలి, ఏ అభివృద్ధి నేను సాధించాలి అనే ఆలోచన చేయాలి. ఎప్పటి నుంచి అయినా ఎంజాయ్మెంట్ వల్లే కాదు, కాలేజీ లైఫ్ మళ్ళీ రాదు. ఇట్స్ ఓకే, ఐ డూ అగ్రీ విత్ యూ. కానీ ఆ ఎంజాయ్మెంట్తో పాటే జీవితానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకుని ఒక కళాశాల, ఒక మార్గదర్శనం ఇది. ఈ స్థలాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆగస్టు 29వ తారీఖుకి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు మనం నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటున్నాం. ఎందుకంటే హాకీ లిజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ అనేటువంటి ఆయన హాకీలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన బర్త్డే సందర్భంగా మన కళాశాలలో కూడా వాలీబాలు, తర్వాత బ్యాడ్మింటను, ఖోఖో మొదలైనటువంటి ఆటల పోటీలను నిర్వహించి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులను అందజేస్తున్నాము. విద్యార్థుల్లో స్పోర్ట్స్ పట్ల అవగాహన కల్పించడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మేము ఏర్పాటు చేసి కళాశాలలో వాళ్ళని అన్ని రకాలలోనూ అన్ని క్షేత్రాల్లోనూ కూడా మరి వాళ్ళకి అవగాహన ఉండేటువంటి విధంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. పర్లాకిమిడిలో ఉద్యోగం చేస్తూ ఉండగా అక్కడ సవరలు అనేటువంటి ఒక కొండజాతి ప్రజలు ఉండేవారు నిరక్షరాస్యులుగా. వాళ్ళందరికీ కూడా తన జీతంతో డబ్బులు వాళ్ళకి ఉపాధ్యాయులకు ఇచ్చి సవర భాషలో లిపి లేనటువంటి సవర భాషలో వాళ్ళకి విజ్ఞాన బోధన చేసి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. ఈయన సవర భాష నేర్చుకోవడానికి సవర భాష తెలిసినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని వాళ్ళతోటి ఆయన సవర పట్టణ దగ్గర సవర భాషను నేర్చుకుని మరలా దాంట్లో సవర భాష వాచకాన్ని రాసి ఆ సవర భాషలో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యార్థులకి విద్యాబోధన చేసినటువంటి మహానుభావుడు. అయితే ఈయనని గ్రాంధిక పండితులందరూ కూడా ఏమన్నారు అంటే గ్రాంధికం రాక వ్యావహారిక భాష కోసం ఈయన పాటుపడుతున్నాడు అని చెప్పేసి అన్నారు. కానీ అది విషయం కాదండి. గ్రాంధిక భాష మీద ఎంతో పట్టున్నటువంటి వ్యక్తి, సూర్యరాయాంధ్ర నిఘంటువులని ఆయన విమర్శించగలిగినటువంటి స్థాయి కలిగినటువంటి భాషా పటిమ కలిగినటువంటి వాడు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు. తాడేపల్లిగూడెం క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చని ఏపీ నెట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ విద్యార్థులకు సూచించారు.
నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని పరిపాలనా భవనం వద్ద జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. To take the fitness assessment test on the Fit India mobile application quarterly. Listen, you will be the brand ambassador for next 6 months. We will be organizing a lot of events. Take out day for my fitness and health to encourage యువత సామాజిక స్పృహ ఉంచుకోవాలని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ బిఎస్ఎన్ మూర్తి అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం మసీద్ సెంటర్లోని వల్లి మోహన్ యువజన సేవా సమితి కార్యాలయంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. సామాజిక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించి మానవత్వాన్ని చాటుకోవాలన్నారు. ఒకసారి ఓకే ఓకే అందరికీ నమస్కారం. మరి ఈరోజు వల్లి మోహన్ యువజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బియ్యం అలాగే కూరగాయల పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మోహన్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి నెలలో 2 సార్లు యువజన సేవా సమితి ఆధ్వర్యంలో పేదలైనటువంటి వృద్ధులు అలాగే అట్టడుగు వర్గంలో ఉన్న వారిని ఎంపిక చేసి వారికి బియ్యం మరియు కూరగాయలు అలాగే కిరాణా సరుకులు ఇస్తున్నారని చెప్పేసి సేవా సమితి ద్వారా తెలియవచ్చింది. మరి సేవా సమితి స్థాపించి కూడా ఎక్కువ ఏళ్ళు కూడా లేదు, ఏడాది లోపునే మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నేను భావిస్తున్నాను. అలాగే పట్టణంలోనూ అలానే గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థికంగా ధనవంతులైనటువంటి అలాగే సేవాభావం కలిగిన వారు మరి సేవా సమితికి ఆర్థిక చేయూతను ఇచ్చినట్లయితే మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది వృద్ధులకు మరి చేయూతనిచ్చేటువంటి కార్యక్రమంలాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మరి మంచి కార్యక్రమాలు మరిన్ని ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మోహన్ యువజన సేవా సమితి నెలవారీ కార్యక్రమంలో ఈరోజు స్పెషల్గా ఇచ్చేసినటువంటి ఆర్డీఓ సార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మా కార్యక్రమాలు ఇంకా ఇటువంటి పెద్దవారు వచ్చి ముందు నడిపించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శ్రీ వల్లి మోహన్ యువజన సేవా సమితి కార్యదర్శులు గొల్లేరు మోహన్ గారు జన్మదిన శుభాకాంక్షలు.
తదుపరి కార్యక్రమంలో వారికి మా వల్లి మోహన్ యువజన సేవా సమితి కమిటీ ద్వారా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మా వల్లి మోహన్ యువజన సేవా సమితి అనేది ఇప్పుడు కూడా వృద్ధులకు, పేదలకు, నిరుపేదలకు సహాయం చేసేటువంటి సంస్థగా మేము ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నామండి. ఈ కార్యక్రమంలో ఈరోజు మా కార్యదర్శి అయినటువంటి మోహన్ గారు జన్మదిన శుభాకాంక్షల తరపున 4 వృద్ధ మహిళలకు వారి యొక్క పాకెట్ మనీతో ఈరోజు వారు దానం చేస్తున్నారండి. అలాగే ఇంకా ఆయన మరిన్ని పుట్టినరోజులు చేసుకుని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చేపడుతూ ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి ఆర్డీఓ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని నేను సెలవు తీసుకున్నాను. వల్లి మోహన్ యువజన సేవా సమితి నెలవారీ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు చక్కటి పౌష్టికాహారాన్ని ప్రతి నెలలో 2 సార్లు అందజేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మా వల్లి మోహన్ యువజన సేవా సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి గొల్లేరు మోహన్కి పుట్టినరోజు సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ గారు బి శివనారాయణ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాడు మానవ సేవే మాధవ సేవ అని ముఖ్యమైనటువంటి ధ్యేయంగా భావిస్తున్నటువంటి మా వల్లి మోహన్ యువజన సేవా సమితి వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ పటాన్ వల్లి గారు ఈనాడు పేదవారికి ఆకలి తీర్చేటువంటి తరుణంలో ముందడుగు వేసి వారు కష్టపడ్డటువంటి ధనంలోంచి కొంత పేద ప్రజలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈనాడు కొంచెం ఒక 4-5 వృద్ధ మహిళలకు పౌష్టికాహారాన్ని బియ్యం మరియు కూరగాయలు, వంట నూనె, కిరాణా సరుకులు ఇలాగా ఇవ్వడం జరుగుతుంది. వీరే కాకుండా పట్టణంలో ఉండేటువంటి పెద్దవారు అలాగే చాలామంది ఉన్నారు. వారు కూడా సహకరించినట్లయితే రోజు 10 మందికి చేసేటువంటి సహాయాన్ని ఇంకా పెంపొందించి మా వల్లి మోహన్ యువజన సేవా సమితి ద్వారా ఎంతోమందికి సహాయం చేసే అవకాశాన్ని మాకు కల్పిస్తారని మరి కోరుచు మా ప్రధాన కార్యదర్శి గొల్లేరు మోహన్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. పరిసరాల పరిశుభ్రత మరియు స్వచ్ఛతకు ప్రతీక వారంలో ఒకరోజు డ్రైడే శుక్రవారం పాటించడం ద్వారా కాలానుగుణంగా సంక్రమించే వ్యాధుల నుండి సంరక్షించుకోవచ్చునని మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఈ రోజు పట్టణంలోని 9వ వార్డులోని 8, 9, 10, 16 క్లస్టర్లలో జరుగుతున్న ఫీవర్ సర్వే, వెక్టార్ కంట్రోల్, హైజీన్ డే, డ్రై డే కార్యక్రమముల అమలు తీరు మరియు కీటక నియంత్రణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగినది. తొమ్మిదో వార్డులో 16 క్లస్టర్లో ఈ యొక్క వెక్టార్ కంట్రోల్ హైజీన్ ప్రోగ్రాము మరియు డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాల అమలు తీరు, అలాగే ఫీవర్ సర్వేలెన్స్ దానిపై ప్రజల అవగాహన కల్పించడం కోసం సందర్శన చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గృహస్థులు కూడా, ప్రతి వారు కూడా సాధారణ జ్వరం అని చెప్పేసి మీరు అసలు చేయకుండా మా వైద్య బృందాలు వచ్చినప్పుడు తప్పనిసరిగా వారికి చెప్పినట్లయితే ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అనేవి సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్స్లో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవి మీరు సద్వినియోగపరుచుకోవాలి. వ్యాధి ప్రాథమిక దశలో గుర్తించడం ద్వారా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటంలో మీరందరూ సహకరించి, అలాగే ప్రతి గృహం వద్ద కూడా వారానికి ఒకసారి డ్రై డే, ఫ్రైడే కార్యక్రమాలు చేయడం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంది. తద్వారా ఈ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికున్గున్యా కానీ, డెంగ్యూ కానీ వ్యాధులు రాకుండా ఉండాలంటే కనుక మీ గృహాల లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, కూలర్స్ కానీ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. నీటి యూజ్ చేసే పాత్రలన్నీ కూడా ఎప్పటికప్పుడు రోజుకి ఒకసారి క్లీన్ చేసుకోవడం ద్వారా ఈ దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను నిర్వీర్యం చేయడం ద్వారా ఈ యొక్క వ్యాధులు రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మా వైద్య బృందాలు సహకరించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో మరి మీరందరూ కూడా సహకరించవలసిందిగా తాడేపల్లిగూడెం సభ్యుల ఆసుపత్రిలో మిమ్మల్ని అందరూ కూడా కోరుతారు.
ఈ రోజు బంగారుగూడెం గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ 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 సువర్ణ లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయం నందు ఏకాదశి శుభ సందర్భంగా బ్రహ్మశ్రీ అప్పయ్య శాస్త్రి గారి బ్రహ్మత్వంలో ఆలయ కమిటీ చైర్మన్ సమయమంతుల శ్రీహరిరావు ఆధ్వర్యంలో బంగారుగూడెం వాస్తవ్యులు సమయమంతుల వీరాస్వామి శ్రీమతి సత్యవతి దంపతులచే స్వర్ణ అష్టాదళ పుష్పాలతో అష్టోత్రం మరియు సహస్ర రజత పుష్పాలతో సహస్రనామ అర్చన మరియు వివిధ రకాల పుష్పాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. चक्रायु शक्तिक्रायु नित्रेयु अक्वायु पुरांतायु क्रमायु करायु पुत्रेयु तिवादायु प्रज्ञायु प्राप्तियु धन्यवायु उद्धायु प्राकांतरायायु रूपायु रूपायु हरेयु प्राप्तियु हरियायु हरिदेवायु याचयायु जयायु गौरायु सुगौरायु गौरगौरायु गौरियायु असर्करायु भेम होरा दक्षायु दक्षायु दक्षाकाय दक्षिणा हरियु संभयु मनोभायु गणोघायु नगायु नगायु मेघराघायु नागायु मेघाप्रेभ्यु मेघाहनुकायु मेघश्यामायु माणियु यागज्ञविकायु भुवं यागदेहाय भीम यागराभ्यु यागगमने यागरास्यानिगायुष्टदेव इके नरदत्ताय नमः सुष्ठेराय सुष्ठेना निदाय वाहनाय बालाय भुवं युवाक्षाय निदाय श्रेष्ठाय धात्रे श्लोकाय निताय मुक्ताय विरवगाय विहाराय इकेयाय हुयाय याय मुदाय विधानाय शंकराय विदाय इंद्राय मुक्ताय ईकाय विश्वेय शंकराय मुक्ताय विष्णुकाय विवादेव होवेन हराय विवादाय याहदेव लासाय विकल्पाय महारताय धेनु भगवताय लताय लताय विष्णु कावराय शोभाय नंदनाय दर्पहाय दाक्षाय सुलभ्यताय करणाय दर्शनेन्द्राय दक्षाय जपताय वाकाय भवम मोक्षाय मदत्वाय तपस्वे उत्तराय भवताय ओम तद्दिनं दयना तद्दतोपाय शांताय जटाधराय. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కాసిపాడు హై స్కూల్ నందు తెలుగు భాష దినోత్సవం మరియు రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమంలో భాగంగా ఐఎఫ్ఏ మాత్రలు, మలేరియా, డెంగ్యూ తదితరులు జ్వరాలు పై అవగాహన కల్పించారు. రక్తహీనత లేకోకుండా చురుకుదనంగా ఉండడానికి యాక్టివ్గా ఉంటాం. చూస్తుందా, మనలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువగా ఉండాలి. ఆడపిల్లల్లో 11.5, అలాగే మగపిల్లల్లో 12.5. లేకపోతే తక్కువ ఉంటే ఏం చేస్తారంటే మనకి యాప్లో ఇంకా వాళ్ళకి డైలీ మనం టాబ్లెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ముఖ్యంగా ఇప్పుడు మీకు విషయం చెప్పేది ఏంటంటే జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఎవరికన్నా పేరెంట్స్ కానీ ఉన్నా అనిపిస్తుందా? మీ పక్క వాళ్ళు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు కానీ జ్వరంతో బాధపడుతుంటే మనకు ఆరోగ్య ఉప కేంద్రం తీసుకొస్తే వాళ్ళకి రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వడం, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. డెంగ్యూ నివారణకి, అలాగే మలేరియా, ఈ వ్యాధులకు సంబంధించి ఇప్పుడు వచ్చే వ్యాధులు ఎక్కువగా టైఫాయిడ్. అంటే నీరు కలుషితం అవడం వల్ల టైఫాయిడ్ జ్వరాలు వస్తాయి. మీరు అది టైఫాయిడ్ లేకపోతే మలేరియా, డెంగ్యూ అన్నది తెలుసుకోవాలంటే ముఖ్యంగా రక్త పరీక్షలు చేయించుకోవాలి. దాన్ని ఉచితంగా మనం ఇచ్చే ప్రభుత్వం ద్వారా అందించే మందులను ఉపయోగించాలి. బాగా సివియర్గా ఉంటే మాత్రం ఆరోగ్యశ్రీ ఎక్కడైతే ఉంటుందో ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రభుత్వ హాస్పిటల్ని ఆశ్రయించాలన్నమాట. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకో మీకు ఆ టెస్టులు ఈ టెస్టులు అనేసి పెద్ద బిల్లు వేస్తారు. అక్కడి నుంచి కష్టపడినంతా హాస్పిటల్కి చేయవలసి ఉంటుంది. ఇది మాత్రం గుర్తు పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరూ మనకి ఇప్పుడు వచ్చే జ్వరాలని నివారించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల వరకు ఉపాధ్యాయ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.